వీడియో అండ్ ఇది మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్ ఇద్దరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బీ కేర్ఫుల్గా వినండి. ఎస్ఏపి అనేది మనం నేర్చుకోవడం చాలా ఈజీ అనండి, కానీ మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొంచెం చాలా కేర్ఫుల్గా చేయాలి. కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి రేపు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా క్లాస్లో ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళలో ఈ 100 మెంబర్స్లో ఒక 70% ఆర్ 80% అందరూ కూడా బాగానే చేస్తారండి. ఒక 20% ఆర్ 10% పీపుల్ ఉంటారు. వీళ్ళేంటి, నేను చెప్పిన క్లాసెస్ ప్రాపర్గా ఫాలో అవ్వరు. ఇప్పుడు కూడా చాలా మంది మనకి బ్యాచ్కి 50 మెంబర్స్ ఉంటే 31 మెంబర్సే అటెండ్ అవుతున్నారు. అంటే వీడియోస్ వింటారు వీళ్ళందరూ కూడా, తర్వాత లైవ్లో క్లాసెస్ వినరు. తర్వాత కొంతమంది ఒకరోజు చేస్తారు, ఒకరోజు చేయరు, ఏదేదో జరుగుతూ ఉంటుంది అనమాట. ఫైనల్గా ఏంటంటే ఎవరైతే ప్రాపర్గా ప్రాక్టీస్ చేయరో అటువంటి వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుదు. ఎవరికైతే ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుదండి. ఆ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి సార్ నాకు రాలేదు సార్, అలా సార్ ఇలా సార్ అని చెప్పేసి రకరకాల అనుకుంటారు. అంటే ఇంకోటి ఇట్లా అనుకుంటారు, అంటే ఇంకేం లేదండి. కానీ మనము ఈరోజు నేర్చుకునే సబ్జెక్ట్ అనేది మనకి మీరు రేపు పొద్దున జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగే మీకు ఉపయోగపడుతుంది. ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరు చెప్పినా, ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పినా, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో చెప్పినా సేమ్ ఇదే, కానీ ఇక్కడ ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంటే మీరు రియల్ టైంలోకి వెళ్తే ఇక్కడేంటి, మనం ఒక ఆర్డర్లో చేస్తున్నామండి. కానీ మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, ఆర్డర్ ఏమి ఉండదు, ఒక వైపు నుంచి ఒక ప్రాపర్ వే ఉండదు. అక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, మొత్తం కూడా రీసెర్చ్ చేసుకుంటాం, వెతుక్కుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం, అంతా ఇంతే జరిగేది, ఇంకేం ఉండదు. అంటే రియల్ టైంలోకి వెళ్తే టోటల్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే మరి మన ఎస్ఏపి ఎందుకు ఈరోజు కోర్స్ నేర్చుకుంటున్నాము, మన కంప్లీట్గా ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. చేసేవాళ్ళు ప్రాపర్గా చేస్తారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు, ఒక 3-4 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ ఉంటారు. నెగిటివ్ థింకింగ్ వేలో ఉంటారు కొంతమంది పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు, సార్ సరిగ్గా చెప్పలేదనో, లేకపోతే వాళ్ళకి రాదు, ప్రాపర్ ప్రాక్టీస్ చేయకుండా ఇది కష్టం అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇది వేస్ట్, మనం ఎందుకు చేయాలి అన్నట్లు ఇంకొకరితో ఇంకో 10 మందితో చెప్తుంటారు. వాళ్ళలో కూడా లాజికల్గా థింక్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు అవన్నీ నమ్ముతారు, నిజం అనుకుంటారు. మీరు నెగిటివ్గా థింక్ చేస్తే మాత్రం ఎస్ఏపీలో సక్సెస్ అవ్వరండి. ఈ రోజే వదిలేయండి, ఎస్ఏపీ కోర్స్ వదిలేసి వెళ్ళిపోవడం. నెగిటివ్గా థింక్ చేస్తే, లేదు సార్ నేను ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ చేస్తాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చేస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారండి. గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఎవరో చెప్తారు ఈసారి బాగా చెప్పలేదు, ఇంకోసారి బాగా చెప్తాడు అని చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర కన్నా ఇంకొకటి ఎవడో బాగా చెప్తారు, ఇంకొక ఆయన పేరు చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు మళ్ళీ, అంటే నెగిటివ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చేయలేదు, యాక్చువల్ మనం ఇచ్చిన బేసికల్గా సింప్లిఫై చేసి చెప్తున్నా కానీ ఈ కాన్ఫిగరేషన్సే చేయలేదు. ఎక్కడ బయటకు వెళ్ళిపోయి ఈయనకన్నా ఇంకొక ఆయన బాగా చెప్తాడు అంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆయన ఏదో బాగా చెప్పట్లేదు, రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేసి నెగిటివ్ థాట్స్ అనేవి క్రియేట్ చేస్తారు చాలా మంది. ఎందుకంటే నాకు నోటీస్కి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, నెగిటివ్ థాట్స్ అనమాట. రేపు రియల్ టైంలో ఇలా ఉంటుందా ఉండదా అంటే ఇది బేసిక్ అండి. రియల్ టైంలో చేసిన ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈజ్ ప్రాజెక్ట్ చెప్పడం అనేది హైలీ ఇంపాసిబుల్. మీరు యూట్యూబ్లో నంబర్ ఆఫ్ ట్రైనర్స్ ఉన్నారు, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటే అన్ని చెక్ చేసుకోండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి, గ్లోబల్ సెట్టింగ్స్ ఏంటి, జిఎల్ ఎంట్రీస్ ఏంటి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఏ విధంగా చెప్తున్నామో అదే విధంగా ఉంటుందండి. డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు రియల్ టైంలోకి వెళ్ళినా ఇంతే, కానీ కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు సక్సెస్ అనేది రీచ్ అవుతారు. ఇక్కడ కాదు ఇంకో చోట అని చెప్పేసి అసలు అలా థింక్ చేయటం మీ నెగిటివ్ అనమాట. అది వాళ్ళు సక్సెస్ అవ్వరు. ఎవరో ఒకడు ఉంటాడు, ఇక్కడ కన్నా అక్కడ ఇంకొక ఆయన బాగా చెప్పాడు, ఏదో సమ్ రూమర్స్ ఏవో క్రియేట్ చేస్తుంటారు. అటువంటి అప్పుడు అవి పట్టుకుని నమ్మి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారో ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాన్ఫిగరేషన్స్ చేస్తూ ప్రాపర్గా వెళ్ళాలి. అంటే ఎవడేదో చెప్పాడని చెప్పేసి అదొకటి. ఇంకోటి కొంతమంది ఏంటంటే ఆల్మోస్ట్ ఎస్ఏపీలో ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, సక్సెస్ అవ్వాలంటే బాగా హార్డ్ వర్క్ చేసి ఎవరైతే సబ్జెక్ట్ను పట్టుకొని కూర్చుంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందరూ సక్సెస్ అవ్వరండి, అది కూడా చెప్తున్నాను. అందరూ అవ్వలేదు.
సో అయిన వాళ్ళందరూ ఓకే, అవ్వలేని వాళ్ళు మళ్ళీ ఇంకొక రకంగా థింక్ చేస్తారు. నేను సరిగ్గా నేర్చుకోలేదను. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఒకసారి వీడియో చూస్తాడు, అర్థం అవ్వదు, మళ్ళీ 2-3 టైమ్స్ చూడండి, వాచ్ చేయండి, ఏమైంది. అదొకటి. ఇంకోటి, ఎవరన్నా నాకు యాంటీగా ఉండే, ఇప్పుడు ఒక క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారు, అందులో 3 మెంబర్స్ 4 మెంబర్స్ యాంటీగా ఉంటాడు. వాడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తాడు, అలాగేదో నా గురించి బ్యాడ్గా, అది చూసి మళ్ళీ నెగిటివ్ అయిపోతారు కొంతమంది. అట్లా నెగిటివ్గా థింక్ చేయొద్దండి. ప్రాపర్ సబ్జెక్ట్ నేర్చుకోండి, స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయండి. కానీ మీరు ముందే ఇప్పుడే చెప్తున్నాను మీకు, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్ నేర్చుకోండి, ఒక బేసిక్ లా ఉపయోగపడుతుంది, ఒక ప్లాట్ఫామ్ అన్నమాట, ఒక పిల్లర్. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే స్టార్టింగ్ ఏం చేస్తారు, ఒకటి ఫస్ట్ బేస్ మట్టం వేసుకుంటారు అనమాట, తర్వాత పిల్లర్స్, తర్వాత అట్లా పైకి వెళ్తూ ఉంటుంది. అలాగే SAP కూడా మీరు ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేర్చుకుంటే ఒక బేసిక్ అన్నమాట, ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది గ్యాదర్ చేసుకుంటారు ఎక్కడైనా సరే, ఎనీ ఇన్స్టిట్యూట్ అయినా ఎక్కడైనా సరే, కంప్లీట్గా బేసిక్ నాలెడ్జ్ అనమాట మీరు గ్యాదర్ చేసుకునేది. తర్వాత ఏం చేస్తారు, స్లోగా మీకు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీ నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరో ఏదో చెప్పారనో, లేకపోతే కాన్ఫిగరేషన్ చేయలేక, వర్క్ చేయలేక, ఇక్కడ కాదు ఇంకో చోటుకి వెళ్దాము, అట్లా అవసరమే లేదు. మీకు ప్రతిదీ మనకు అవుట్పుట్ వస్తుంది, ప్రతిదీ ప్రాపర్గా చేస్తున్నాం, ప్రతిదీ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇంకోటి, SAPలో మనం ఇక్కడ నేర్చుకునేది ఓన్లీ 10%ఏనండి. రేపు మీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఏ ప్రాజెక్ట్లో అసైన్ చేస్తే ఆ ప్రాజెక్ట్కి వెళ్ళి ప్రాపర్గా అన్ని నేర్చుకోవాలి. ఇంకా నేర్చుకోవాల్సినవి కూడా చాలా చాలా ఉంటాయి, అవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. అంటే డైలీ లెర్నింగ్ అనమాట. ట్రైనింగ్లోనే అన్నీ వచ్చేవండి, అన్నీ అయిపోవు ఇక్కడ. ఇది ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాంటిదండి. కంప్లీట్ రియల్ టైంలో యాజ్ టీజ్గా ఉంటుందా, ఉండదు. ఇక్కడ ఒక ఆర్డర్లో చేస్తాం, అక్కడ వెతుక్కోవాలి, బ్లూ ప్రింట్స్ చదువుకోవాలి, కస్టమర్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాలి. చాలా డిఫరెన్స్ వస్తుంది అక్కడికి ఇక్కడికి. అందువల్ల చెప్తాను, స్టార్టింగ్లో ఒక 3 months 6 months స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే ఆ రియల్ టైం సినారియో అనేది మనకు తెలియదు కాబట్టి. దాన్ని బేస్గా చేసుకుని మనం ముందుకెళ్ళాలి. అంతేకాని మీరు ఎవరో ఒక బ్యాచ్లో ఒక 50 మెంబర్స్ ఉంటే అందులో 1 or 2 మెంబర్స్ అర్థం అవ్వక నెగిటివ్గా ఫీల్ అవుతూ వాళ్ళు నెగిటివ్గా బిహేవ్ చేస్తే అది మీరు తీసుకుని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎక్కడ నేర్చుకున్నా సేమ్ కాన్ఫిగరేషన్స్, సేమ్ టీ కోర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇంకోటి, SAP అనేది ఒక పెద్ద బిగ్ ఓషన్ అండి. ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నా ఇంకా టాపిక్స్ ఉంటాయి. మనం ఎంతవరకు చెప్పుకుంటాం, మీకు సిలబస్ ఏది కవర్ చేస్తానో అవన్నీ మనం చెప్తాం. ఇంకా చాలా చాలా ఉంటాయి చెప్తే, మనం 1 year చెప్పుకోవచ్చు, 2 years కూడా చెప్పుకోవచ్చు, చాలా ఉంటాయి. కాబట్టి ప్రాపర్గా ట్రైనింగ్ అవ్వండి, నెగిటివ్గా ఏది థింక్ చేయొద్దు. ఎవరో క్లాస్లో ఉన్న 50 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ నెగిటివ్గా ఉంటారు, వాళ్ళు ప్రాపర్ కాన్ఫిగరేషన్ చేయరు, బాగా అర్థమవుతుంది వాళ్ళకి. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ప్రతి క్లాస్ వినాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చేయాలి. సో ఇది కాబట్టి నెగిటివ్గా థింక్ చేయొద్దండి, అంతా కూడా పాజిటివ్గానే ఉండండి, ప్రాపర్ కాన్ఫిగరేషన్స్ చేయండి, ప్రాపర్ అవుట్పుట్ తెచ్చుకోండి. ఇది సోషల్ మీడియా అంటే రకరకాలుగా ఉంటుంది, ఎవడెవడో ఏదో పిచ్చి పోస్టులన్నీ పెడుతుంటాడో అవన్నీ నమ్మొద్దు, బీ కేర్ఫుల్. మీరందరూ కూడా చాలా క్లాసెస్ విన్నారు, నన్ను ఫాలో అయిన తర్వాత మీరు జాయిన్ అవుతారు అందరూ కూడా, ఆ విషయం కూడా నాకు తెలుసు. కాబట్టి ప్రాపర్గా మీరు వినండి, దాని ప్రకారం కాన్ఫిగరేషన్ చేయండి. ఎవరో 1 or 2% నెగిటివ్గా ఉండి వాళ్ళేదో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తే మీకు అది కరెక్ట్ అనుకోవద్దు. ఇంకోటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని చేయకపోతే మీరు ప్రాపర్ ప్రాక్టీస్ చేసినట్టు కాదు, మీరు ఇంటర్వ్యూకి ఆ జాబ్ కూడా ఎలిజిబుల్ కాదు, ముందే చెప్తున్నాను. కానీ జాబ్లోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పేదంతా కూడా ఒక బేసిక్ ప్లాట్ఫామ్ లాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ బేస్మెంట్ ని బేస్గా చేసుకుని మీరు ముందుకెళ్తారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్.